అప్పుడు నోవాహు తర్వాత భూమి అంతటా ఒకే భాష ఉండేది. అప్పుడు వారితో వారు ఇట్లా అనుకొనిరి, మనం మంటితో ఇసుకను చేసుకుందాము, ఇటుకను మనం కుప్పగా పేర్చి మంచి కోటను కొడదాము, ఆ కోటను స్వర్గం వరకు కొడదాము దేవునితో ఉండడానికి. కానీ వారు చేసిన పని ప్రభువుకు అసంతృప్తి కలిగించింది. మరియు మనుష్యుల పిల్లలు కట్టిన పట్టణాన్ని మరియు గోపురాన్ని చూడటానికి ప్రభువు దిగివచ్చాడు. ఇదిగో, ప్రజలు ఒక్కటే, మరియు వారందరికీ ఒకే భాష ఉంది, మరియు వారు దీన్ని చేయడం ప్రారంభిస్తారు. మరియు ఇప్పుడు వారి నుండి ఏమీ నిరోధించబడదు, వారు చేయాలని ఊహించారు. అక్కడికి వెళ్ళు, మనం దిగి వెళ్దాం, మరియు అక్కడ వారి భాష ఒకరి మాటలను మరొకరు అర్థం చేసుకోకుండా గందరగోళపడుదాం. ఏం భాష ఇది? ఇక్కడ ఏం జరుగుతున్నది? మరియు వారు నగరాన్ని నిర్మించడానికి బయలుదేరారు. కాబట్టి దానికి బాబెల్ అని పేరు, ఎందుకంటే యెహోవా అక్కడ భూమి అంతటి భాషను కలవరపరిచాడు మరియు అక్కడ నుండి ప్రభువు వారిని భూమి అంతటా చెదరగొట్టాడు.